తేడా లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మన జడ్జి గారు పొద్దున్న గారు ఈ సభని మొదలు పెట్టవలసిందిగా కోరుతుంది. సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక ఉన్న రెస్పెక్టెడ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారికి, తర్వాత రెస్పెక్టెడ్ ఎంఈఓ గారికి, ఈఆర్డీఓ అండి, మీరు శ్రీ కిరణ్ మోహన్ గారు ఎంపీడీఓ చెన్నూరు వారికి, వేదిక ముందున్న మా పిఎల్వీస్, మా ఎల్ఐడిసిఎస్ కౌన్సిల్, ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మనం సోషల్ జస్టిస్ డేని జరుపుకుంటున్నాం. సోషల్ జస్టిస్ డే అనే పదంలోనే మనకు అర్థమయ్యే రెండు పదాలు, సోషల్ అండ్ జస్టిస్. సోషల్ అంటే ఏమి? సోషల్ స్టడీస్, సామాజిక శాస్త్రము అంటాం. సమాజము సోషల్ అంటే సోషల్గా ఉండడం, సామాజికంగా ఉండడం. జస్టిస్ అంటే న్యాయం. సామాజిక న్యాయం ఎట్లొస్తుంది, దాని వివరాలు ఏమి, ఇవన్నీ మనము ఈరోజు కొంచెం కూలంకషంగా ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది, అవునా? ప్రతి వ్యక్తి పర్సెప్షన్ నుంచి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎవరిని చూస్తున్నాను అనేది నా పర్సెప్షన్. నేను పర్టికులర్గా ఒకరిని చూడగలను, అందరినీ చూడలేను కదా. ఇప్పుడు సారు కూర్చున్నారు, సార్ దృష్టిలో ఒకరిని చూడగలరు, అందరినీ చూడలేరు కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తే అబ్జర్వేషన్లో ఎదురుగా ఎన్ని ఫ్యాన్లు ఆడుతున్నాయి, ఎన్ని ఆడడం లేదు. నాకు ఫ్యాన్ ఆడుతుంది కాబట్టి నేను చూడకపోయినా అన్ని ఫ్యాన్లు ఆడుతున్నాయి అని చెప్పగలను, అవునా? కానీ నిశితంగా చూస్తే ఏమంటే 2 ఫ్యాన్లు ఆడడం లేదు ఈ వరుస క్రమంలో. అంటే ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ విధంగా సమాజాన్ని డిఫరెంట్ దృక్పథంతో, ఒక దృక్కోణంతో చూస్తారు ప్రతి ఒక్కరు. ప్రతి వ్యక్తి డిఫరెంట్ పర్సెప్షన్తో చూస్తారు. ఆ పర్సెప్షన్స్లో సామాజిక న్యాయం ఏమి అనేది మనం తెలుసుకోవాలంటే కనీసం ఒక 5-6 మంది వక్తలతో మనం తెలుసుకోవాలి. అందుకు ముందుగా మా ఎల్ఐడిసిఎస్ కౌన్సిల్ చంద్రకాంతమ్మ గారిని సోషల్ జస్టిస్ డే పైన చెప్పాల్సిందిగా కోరుతుంది. ఇచ్చేసేయండి సార్. గౌరవనీయులైనటువంటి జడ్జి గారికి, అలాగే సామాజిక న్యాయము అంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ కుల, మత, లింగ, ఆర్థిక స్తోమత ఇవన్నీ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అంటే అందరి సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు, ఆర్థిక స్తోమతను కలిగించడమే సామాజిక న్యాయం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా, కులము కానీ, మతం కానీ, లింగం కానీ, ఇవన్నీ ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులను కల్పించడము, వాళ్ళకు వనరులను కలిగించడమే, వాళ్ళ సమానంగా ఉండడమే సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయంలో అంటే వాళ్ళు ఏం చేయించడం
మా ఎల్ఏడిసిఎస్ నుంచి వచ్చింది మరి ఒక కౌన్సిల్ మనోహర్ గారు కూడా ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్న మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ జడ్జి గారు కే, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే వేదిక మీద ఉన్న మీ అందరికీ నా నమస్కారాలు. సామాజిక న్యాయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది నిరంతర పోరాటం. ఎందుకంటారంటే ప్రతి వ్యక్తికి అంటే అది అతను ఉన్న పుట్టిన ప్రాంతం కానీ, ఆ యొక్క మతం కానీ, ఆ యొక్క కులం కానీ, ఇవి ఏవి కూడా అతనికి అనర్హుడు లెక్క కాకోకుండా అన్ని హక్కులు అంటే విద్య, ఆరోగ్యం, చదువు, వీటన్నిటిలో కూడా తను ఎప్పుడైతే అవన్నీ సమానంగా యూటిలైజ్ చేసుకోగలడో అప్పుడు మనం సామాజిక న్యాయం అందరికీ కల్పించినట్టు అవుతుంది. కానీ ప్రజెంట్ ఉన్న రోజుల్లో అది చాలా వరకు కొడవగింది. అంటే సామాజిక న్యాయం అంటే అవి కోర్టులు చేస్తాయి లేకపోతే ప్రభుత్వాలు చేస్తాయి అని అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కూడా ఉందని మనం గుర్తించుకోవాలి. ఇది ప్రతి ఒక్క కుటుంబము ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి నేర్పించాలా, అలాగే కాలేజీలు ఆ యొక్క పిల్లలకి నేర్పించాలా, విద్యార్థులకు. ప్రతి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాయంటే కొన్ని పథకాలు, ఉచిత పథకాలు అనేటివి ఆ యొక్క అసమానం తొలగించడం కోసమే వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికోసమే ఉన్నాయి. ఏదైతే రిజర్వేషన్స్ కానీ కొన్ని పథకాలు అనేవి ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీస్కి కానీ అందరికీ కూడా చేదోడు వాళ్ళగా వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపరచడం కోసము సాధ్యమైనంత వరకు తగ్గించడం, అంటే ఎప్పుడు బిలో పావర్టీ ఉండకూడదు అనేసి. అలాగే ఈ పథకాలన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే ప్రతి వ్యక్తి అతను భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, సమానత్వం స్వేచ్ఛ కానీ, పేదరిక నిర్మూలన, ఇవన్నిటి కూడా మనము ఎప్పుడైతే దృష్టి సాధిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సామాజిక న్యాయం అనేది మనం ప్రతి ఒక్కరికి కూడా చేరువ చేయొచ్చు. ఇలా మనకు అంటే మనం ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ఏరియాలలో నువ్వు అగ్రకులాన వాడివి, నువ్వు తక్కువ కులాన వాడివి, అగ్రకులం వాళ్ళు తక్కువ కులం వాడిని ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది మనకెందుకు లేని మన కొద్ది మనం వెళ్ళకూడదు, మనం ప్రశ్నించాలి. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడు అతనికి సామాజిక న్యాయానికి తోడ్పడినట్టే. మనకెందుకు లేని గమ్ముకుంటే అది అట్లాగే ఉంటుంది, దాన్ని నిర్మూలించలేము. దాన్ని కేవలం నిర్మూలించడం కోసమే మనము ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా అందరికీ సామాజిక న్యాయం కోసం తోడ్పడతారని ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సెక్రటరీ సార్ గారికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. సోషల్ జస్టిస్ మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అనే విషయాన్ని ఎందుకు వాళ్ళిద్దరితోనే ఎక్కువ మాట్లాడగలిగేసిన వాళ్ళిద్దరు అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆ సిస్టంలో వీళ్ళిద్దరూ లాయర్లు, ఒకరు డెప్యూటీ చీఫ్ అయితే ఇంకొకరు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎవరికన్నా వ్యక్తి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తికి స్టేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి పోలీస్ దగ్గర నుంచి మెడికల్ తర్వాత కోర్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల ప్రాసిక్యూషన్ అనే డిపార్ట్మెంట్ టేకన్ ఇన్ టు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దోస్ వ్యక్తి. కానీ అక్యూజ్డ్కి ఎవరు చూస్తారు? మనకు తెలుసు, ఫాల్స్
ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి తప్పుడు కేసుల్లో పెట్టడం. ఇప్పుడు ముద్దాయిలకు ఎవరు చూడాలి అంటే న్యాయం పొందడం అనేది ప్రాథమిక హక్కు అయినప్పుడు అది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వంలో ఈ సిస్టమ్ లేదు కాబట్టి ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏం చేసిందంటే LADCS అనే సిస్టమ్ని తెచ్చి ప్రతి అక్యూజ్డ్కి క్వాలిటీ ఉండే డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ని తెచ్చింది. ఎందుకు ఆ కౌన్సిల్ సిస్టమ్ వచ్చిందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానమే చట్టం ముందర. విక్టిమ్కి ఎంత సమానత్వం ఉందో అక్యూజ్డ్కి కూడా సమానత్వం ఉంది. ఇండియాలో ఒక ముద్దాయిని నేరం రుజువయ్యేంత వరకు అమాయకుడుగానే చూడమన్నారు. అంటే ఒక స్టిగ్మా ఉండదు, ముద్దాయిగానే చూస్తారు. ముద్దాయిని ఎట్లా చూస్తారు? అమాయకుడు నేరం రుజువయ్యేంత వరకు. వాడి హక్కుల్ని కూడా పర్యవేక్షించారు. విక్టిమ్ యొక్క హక్కులే కాకుండా ఇద్దరి హక్కులు సమానం. ఒకరికి గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ని పెడితే ఇంకొకరికి అన్యాయం జరిగిపోతుంది. తను లాయర్ని పెట్టుకోలేకపోయినారనుకోండి, ముద్దాయి తప్పుడు కేసులో పెట్టారనుకోండి. ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడెక్కడ తప్పుడు కేసులు ఉంటాయి అనేది. పొలిటికల్ రివెంజ్ కోసం పెట్టే కేసులు, కొంచెం ఈ మధ్య కాలంలో క్యాస్ట్ బేస్డ్గా మిస్యూజ్ అవుతాండే సెక్షన్స్ కింద పెట్టేటివి, జెండర్ బేస్డ్గా మిస్యూజ్ అవుతాండే కేసులు, వీటిల్లో ఫాల్స్ ఇంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఫాల్స్ ఇంప్లికేషన్స్కి మంచి ఉదాహరణ ఏమంటే, ఒక పొలిటికల్ లీడర్ యొక్క ఫ్లెక్సీని చింపితే మమ్మల్ని చంపేకొచ్చినాడు అని చెప్పి అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నారు. అవునా, మనం చూస్తున్నాం. అదేవిధంగా అత్తామామతో కాపురంలో ఉండకపోయినా కలిసి కోడలికి కోపం వస్తే అత్తామామ పైన, భర్త పైన కాకుండా భర్త చేసిండే అయోగ్యమైన పనులకి వేరే కాపురంలో ఉన్న అత్తామామ మీద పెట్టేస్తుంది. అదేవిధంగా ఆడపడుచులు ఎక్కడో అమెరికాలో ఉంటారు, వాళ్ళపైన పెట్టేస్తుంది. మిస్యూజ్ అవుతుందే లేదు. ఇట్లాంటి చోట్ల ఒక అక్యూజ్డ్ యొక్క రైట్స్ని కాపాడేకి, సమన్యాయం అందించేకి, సోషల్ జస్టిస్ ఇచ్చేకి LADCS అనే సిస్టమ్ వచ్చింది. అందుకు వాళ్ళిద్దరూ మాట్లాడారు. అదేవిధంగా ఈ సోషల్ జస్టిస్లో ఎక్కువ పోరాటం చేస్తాంటే మా వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళ తరఫున ప్రధానంగా ఇక్కడి నుంచి దశప్రాణ రెడ్డి వస్తారు. ఆయనకి కూడా 2 మాటలు చెప్పాల్సి ఉంటుంది. సెక్రటరీ కలిసి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఆశావర్కర్కు, అంగన్వాడీ టీచర్లకు, బస్సు విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా PNBగా మేము చేసే రోజు ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి వస్తే మేము ఖచ్చితంగా మా సమస్యను మా పరిధిలో మేము క్లియర్ చేయగలిగితే మేమే సంబంధిత అధికారులతో మాట్లాడి క్లియర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా సీనియర్ అయితే కూడా మా జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చి మా జడ్జి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడికి సంబంధించిన చాలా పెద్ద సమస్య 2-3 మా జడ్జి గారి దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలు కూడా పరిస్థితి జరిగింది. ఎంపీడీఓ గారి ద్వారా ప్లస్ ఈఓఆర్డీ గారి ద్వారా. అలాంటి ఎంత పెద్ద సమస్యలైనా మేము తీర్చడంలో ముందుంటామని మీ అందరికీ తెలియపరుస్తూ, మీకు సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మన లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, క్లినిక్ వచ్చి ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జడ్జి గారికి ధన్యవాదాలు.
ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చెందూరు మండలంలో నిర్మించబడుతున్న సామాజిక న్యాయ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సెక్రటరీ సీనియర్ సివిల్ బెంచ్ డిఎల్ఎస్ఏ శ్రీ బాబా భగవద్గీత గారికి వందనాలు చెప్తున్నాను. మరియు ఇక్కడ ఉన్నందుకు నాకు అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జడ్జి గారు నేను కలిసి కొన్ని స్కూల్స్లో కడపలో తిరిగి అక్కడ వాళ్ళ పిల్లలకి అందరికీ న్యాయం చేయడం అయితే జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఇక్కడికి ఈ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి రావడం, మనందరికి కూడా లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం అనేది గొప్పగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీస్ పర్సనల్కి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్కి, అలాగే పారాలీగల్ వాలంటీర్స్కి, ప్రజలకి మరియు పత్రికా విలేకరులకి అందరికీ వందనాలు. ఇందాక మేడం గారు చెప్పినట్టు సమాజం అంటూనే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, వాళ్ళల్లో ధనికులు, బీదలు ఉంటారు. మరి పిల్లలు, పెద్దలు, వికలాంగులు, రకరకాల వ్యవస్థలు, పిల్లలు అందరూ కలిస్తేనే ఇది సమాజం అవుతుంది. మరి మామూలుగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. న్యాయం జరగలేదంటే కోర్టుకి వెళ్తాం. మరి అక్కడ కూడా మామూలుగా మన దృష్టిలో ఏముంటుంది? ఈ న్యాయము, కోర్టు అనేది పెద్దవాళ్ళ దృష్టిలోకి పెద్దవాళ్ళకే ఉంటాయి, మామూలు మనుషులకు కాదనేది మనకు అది స్థిరపడిపోయింది అభిప్రాయం. మరి అది కాదు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది అందుబాటులో ఉంది. అది పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు. మరి గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని పథకాలు అయితే అవన్నీ కూడా సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా? మరి అమలు కావాలంటే ఏం చేయాలి? మన హక్కులేంటి? మనకున్న లీగల్ ఎయిడ్స్ ఏంటి అనేది ఇక్కడ సార్ గారు వివరంగా మనకు తెలియజేస్తారు. మరి వారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఫిబ్రవరి 28 సామాజిక న్యాయం ఎవరి ఇయర్ జరుపుకుంటున్నాం డే అని ఈ సమావేశానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సార్ బాబా ఫక్రుద్దీన్ సార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎండిఓ గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన హాజరైన ప్రజలు, తర్వాత మీడియా, పోలీస్ పర్సనల్ అందరికీ నమస్కారం. ఈరోజు మనకి గవర్నమెంట్ సామాజిక న్యాయం కింద చాలా హక్కులే ఇచ్చింది. దానికి మనం బాధ్యతలు కూడా ఉన్నాయి. అవన్నీ బాధ్యతలు, హక్కులు అవన్నీ మనం చూసుకుంటూ పోతే సామాజిక న్యాయం ఖచ్చితంగా వస్తుంది మనకి. తర్వాత ఇప్పుడు మా ఆఫీస్లో దశరథ రామరెడ్డి అని లీగల్ వాలంటీర్ కూడా ఉన్నారు. మనకి ఏమైనా జరిగినప్పుడు మీరు లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వడం ఏమైనా తెలియకపోతే దానికి గైడ్ చేయడానికి ఎవరి మండే మా ఆఫీస్లో ఉంటారు. ఆ అవకాశం మీరు ఉపయోగపెట్టుకోవాల్సినదిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ మనకు చాలా స్కీమ్లే ఇచ్చింది సామాజిక న్యాయం ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి. తర్వాత చదువు విషయంలో, వైద్యము, ఇవన్నీ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ తెలుసుకొని మనము సామాజికంగా, ఆర్థికంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఉపయోగపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జడ్జి సార్ గారికి ధన్యవాదాలు సార్. తీసి వస్తాను సార్. కొన్ని చిన్న విషయాలు చెప్తాను, దయచేసి కాన్సన్ట్రేషన్తో వినండి.
ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తర్వాత పిఎల్వీసు, విలేకరులు, సర్టన్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు. గొప్ప విషయం ఏమంటే అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్తారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు. మీరు ఒక గుంపులో తిరుగుతారు. నలుగురికి ఇక్కడ వినిండే విషయాలు చెప్పగలిగితే మన ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి విషయం చేరవేత జరిగితే కనుక విజ్ఞానం అనేది పంచబడుతుంది. అవునా? మేము కొన్ని సంవత్సరాలుగా చదువుకుండే కొన్ని విషయాలు, చాలా తక్కువ విషయాలు మీకు చెప్పుకుంటాం, కొద్దిగా వినండి. సామాజిక న్యాయము అనే పదంలోనే సమాజము, న్యాయము రెండు ఉన్నాయని అనుకున్నాం. సమాజము, న్యాయము అనేది ఉన్నాయి. సమాజం ఎట్లా తయారవుతుంది? ఒక వ్యక్తుల యొక్క గుంపు వల్ల. జంతువులను గుంపు అంటాం. అదే మనుషులందరూ ఒక గుంపుగా ఉంటే దాన్ని సమాజము అంటాం. ఈ సమాజంలో బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, ఆడ ఉంటారు, మగ ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, సంపాదన ఉండేవాళ్ళు ఉంటారు, దొంగలించే వాళ్ళు ఉంటారు, మోసానికి గురి అయ్యే వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. అవునా? సమాజం అంటే వీళ్ళందరితో కలుసుకొని ఉంటుంది. ఆడ మగ, చిన్న పెద్ద, బలవంతుడు బలహీనుడు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ఒకే తాటికి తేవడమే సమన్యాయము అంటాం. ఒక న్యాయానికి ఎట్లా తెస్తాం? బలహీనుణ్ణి బలవంతుడి నుంచి కాపాడుకోవడం న్యాయమా? మగతో పాటు ఆడాళ్ళని ఈక్వల్గా నిలబెట్టడం న్యాయం. ఈక్వాలిటీ. ఎక్కడ మగాళ్ళ కంటే ఆడోళ్ళు గొప్పోళ్ళు కాదు, ఆడ మగ సమానము ఆ స్థాయికి తెచ్చుకోవడానికి కోసము న్యాయంగా ధర్మబద్ధంగా ఎవరు చేయాలి? ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. బలవంతుడి నుంచి బలహీనుడిని కాపాడేది కూడా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళ నుంచి రక్షణ, మోసగాళ్ళ నుంచి మోసపోయే వాళ్ళ రక్షణ, ఒక నేరం చేసే వాళ్ళ నుంచి బాధితులకు రక్షణ, ఒక కాస్ట్ అప్పర్ కాస్ట్ నుంచి లోయర్ కాస్ట్ వాళ్ళకి రక్షణ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయాన్ని సాధించాలా అంటే ముందు కాలంలో రాజు చట్టాలు చేసేవాడు, ఇప్పుడు ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. దీనికి ఒక దిక్సూచి అనేది ఉండాలి కదా మనకి. దేన్ని పారామీటర్గా పెట్టుకొని చేస్తాము అని. దీనికి పారామీటర్ మనకి భారత రాజ్యాంగంలో ఉండే ప్రియాంబుల్ పీఠికలోనే ఉంది. మనం మనకై ఇచ్చుకోండే పరిపాలన చేసుకోండికి ఇచ్చుకోండేదే భారత రాజ్యాంగం. దాంట్లో చెప్పిండే ఫస్ట్ మాట ఏమంటే జస్టిస్, న్యాయం. ప్రతి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి న్యాయం. దేంట్లలో న్యాయం ఉండాలా అంటే సామాజిక న్యాయము, ఎకనామికల్ అర్థ సంబంధమైన న్యాయము మరియు రాజకీయ న్యాయం. ఈ న్యాయాలందరికీ జరగల్లా అంటే ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయాలి. అదే మన కాన్స్టిట్యూషన్లో ఉండే చట్టాలు. సమన్యాయం సాధించడానికి చట్టాలు ఏమున్నాయి అంటే ఆర్టికల్ 14 నుంచి 16 వరకు తీసుకుంటే కనుక ఆర్టికల్ 14 అధికరణం 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే అంటే అక్కడ భేదభావంలే. బలవంతుడు బలహీనుడు, అగ్రకులము లోయర్ కులము, రాజు మంత్రి వీళ్ళెవ్వరూ తేడా ఉండదు. అందరికీ ఒకటే చట్టం. ఆ ఒకే చట్టాన్ని సాధించే దాంట్లోనే మనకి చాలా ఉపకరణాలు వచ్చాయి. అదేవిధంగా డిస్క్రిమినేషన్ తీసేయడం అంటే జనాల మధ్య కులపరంగా కానీ జెండర్ పరంగా కానీ డిస్క్రిమినేషన్ తీసేయాల. ఎందుకు తీసేయాలా? మనుషుల మధ్య ఈక్వాలిటీ రావాలంటే డిస్క్రిమినేషన్ తీసేయాలి. రిలీజియన్ కానీ, కాస్ట్ కానీ, జెండర్ కానీ.
ఈవెన్ LGBTQ ఆల్సో హ్యావింగ్ రైట్స్, అంటే మానవ హక్కులు ఉన్నాయి, వాళ్ళు కూడా మనతో ఈక్వలే. LGBTQ అంటే అర్థమైందా? థర్డ్ జెండర్. రకరకాలు ఉన్నారు కదా మనకు తెలిసి. LGBTQ అంటే లెస్బియన్, గేస్, ట్రాన్స్జెండర్స్, పీడ్స్, వీళ్ళంతా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఈవెన్ వాళ్ళకు కూడా మనతో పాటు సమాన హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని కల్పించే విధానంలో డిస్క్రిమినేషన్ తీసేస్తున్నారు రాజ్యాంగం ప్రకారం. ఆ డిస్క్రిమినేషన్ తీసేసేకి అధికరణమే ఉంది. దాంతోపాటు ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశం ఉద్యోగంలో, ఆ సమాన అవకాశం సాధించే దానికోసం చదువులో కానీ ఉద్యోగంలో కానీ మనము ముందు నుంచి అణగారిన పీడనకు లోనైన వర్గాలకి రిజర్వేషన్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, రిజర్వేషన్స్ అంటే నచ్చకోకుండా మాట్లాడే వాళ్ళని కూడా చూస్తాం. మెరిట్ ఎప్పుడు ఉంటుంది, మెరిట్ని ఎప్పుడు తీసుకుంటారు రిజర్వేషన్లో పోతూ ఉంటే అని. ఒక్కసారిగా ఆలోచించండి, బలవంతుడి కుమారుడు మళ్ళీ బలవంతుడిగా తయారవగలడు, బికాస్ వాడి దగ్గర బలం ఉంది కాబట్టి. జమీందారి కుమారుడు ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకోనైనా మెడిసిన్ చదవగలడు, కానీ జ్ఞానం ఉండి అన్నీ సంపాదించుకోండే ఒక తక్కువ కులపు వర్ణపు బానిస కొడుకు ఇది చదవగలడా? అప్పుడు ఏం కావాలి? సమన్యాయం సాధించాలంటే రిజర్వేషన్ తప్పనిసరి. రిజర్వేషన్స్ వల్ల మిస్యూజ్ అవుతుంది అని చెప్పుకుండే కాలానికి మనం దిగజారాం. అంటే కాన్స్టిట్యూషన్లో ఉండే అధికారులు కూడా తప్పు అనే స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నాం. మహాత్మా గాంధీనే తక్కువ చేసి మాట్లాడే కాలానికి మనం దిగజారిపోయాం. ఎగబ్రాకలేదు, మన విజ్ఞానము వివేకము నశిస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా మన వివేకం కానీ నాగరికత కానీ మనకుండే బుద్ధి కానీ పెరగడం లేదు, తరుగుతాను. ఒక ఆడబిడ్డ ఉంది, ప్రకృతి పరంగానే తను శారీరక సౌష్ఠవంలో కానీ బలంలో కానీ మగ కంటే కొంచెం తక్కువ బలంతో పుడుతుంది. వీళ్ళకు సమాన అవకాశం రావాలంటే కుదురుద్దా? వీళ్ళకు రిజర్వేషన్ అవసరం కదా, వాళ్ళను కాపాడుకోవాల్సిన చట్టాలు కూడా అవసరం కదా. ఇప్పుడు PC అండ్ PNDT యాక్ట్ గురించి మీకు అందరూ చెప్తా అంటారు, అవునా? ఆడ శిశువుల్ని మాత్రమే ఎందుకు తొలగిస్తారు? ఘోరమైన విషయం కదా. ఆడ జన్మని ఇంకా జన్మించక మునిపే నాశనం చేయాలని కోరుకుంటారు. మగోళ్ళ విషయంలో అది జరగదు. అంటే ఆడోళ్ళు వనరబుల్ అని కదా, చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని కాపాడుకోకపోతే వాళ్ళ పుట్టుకే ఉండదు. అందుకే మనము సెక్స్ రేషియోని కూడా పురుష స్త్రీ నిష్పత్తిని చూసుకొని సెక్స్ రేషియో బాగుండే చోటే, ఆడోళ్ళు బాగుండే చోటే అభివృద్ధి ఉందని చెప్పి ఒక సాంకేతికతను కూడా పెట్టుకున్నాం. అంటే ఆడోళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని పుట్టినప్పటి నుంచి కాపాడుకునే దానికోసమే ఈ చట్టాలు. PC అండ్ PNDT కానీ, అబార్షన్ చేస్తే జైలుకు పోతారని కానీ, ఒకవేళ స్కానింగ్ చేసి సెక్స్ డిటర్మినేషన్ చేస్తే జైలుకు పోతారని కానీ, ఇవన్నీ ఎందుకు తెచ్చారు చట్టాలు? ఆడోళ్ళని కాపాడుకునే దానికోసం. మనకుండే ప్యాట్రియార్కల్ ఫ్యామిలీస్లో పెళ్ళైతే ఆడబిడ్డ మగ ఇంటికి పోవడమే ఉంటుంది, అవునా? ఒక కొత్త ఇంటికి కొత్త వ్యక్తి పోతే అక్కడ ఉండే అసూయాద్వేషాలతో ఇబ్బంది పడుతుందని చెప్పే 498A డొమెస్టిక్ వైలెన్స్, MCలు ఇవన్నీ వచ్చినాయి. భరణం కేసులు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఒక ఆడబిడ్డని కాపాడుకుండేకి, సమంగా నిలబెట్టేకి. పరాయి ఇంటి నుంచి ఒక ఆడబిడ్డ కొత్త ఇంటికి పోతాను, ఆ ఇంట్లో ఆ అమ్మాయికి సమంగా ఉండేకి, ఇంట్లో అత్త, ఇంట్లో ఆడబిడ్డ, ఇంకో కోడలు, వీళ్ళందరితో పాటు సమాన స్థాయికి నిలబెట్టాలంటే ప్రొటెక్షన్ లాస్ ఉండాలి. అవి లేవనుకోండి, మనం చూసిండేటివే, మన తరం అంతా చూసింది. ఫ్యూచర్ తరం ఎట్లుంటుందో మనకు తెలియదు, చూసినారు కదా, ఇబ్బంది పడతారు. ఈ ప్రొటెక్షన్ లాస్ మిస్యూజ్ అవుతాయి, నో డౌట్. ఇంకోటి సమన్యాయం సాధించడానికి ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించారు.
ఈ అంటరానితనాన్ని నిషేధించకపోయింటే ఇప్పటికి కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో ఎస్సీ సో ఎస్టీలకి గుడిలో కూడా రానియడం లేదు. అంతకంటే అసహ్యమైన బ్రతుకులు ఉంటాయా చెప్పండి? అదే అంటరానితనాన్ని అబాలిషన్ చేయకపోయింటే ఇప్పటికి కూడా ఎస్సీలు ఎస్టీలు అనేవాళ్ళు ఊరి బయట కొండల్లో ఉండేవాళ్ళు. ఆ రిజర్వేషను, ఆ ప్రొటెక్షన్ లాస్, ఎస్సీ అండ్ ఎస్టీ ప్రొహిబిషన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కాపాడబడుతున్నారు. నో డౌట్ ఒక చట్టం వచ్చిన తర్వాత దాంట్లో నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. చెప్పాను కదా, మోసగాళ్ళు మోసపుచ్చేందుకు చాలా వాడుకుంటారు. పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, వెంజియన్స్ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. దీంట్లో స్త్రీలకు హక్కుగా ఉండే రక్షణలో ఉండే చట్టాలు మిస్యూజ్ అవుతాయి. ఎస్సీ ఎస్టీలకి రక్షణగా ఉండే చట్టాలు మిస్యూజ్ అవుతాయి. మిస్యూజ్ అవుతున్నాయని ఆ చట్టాలని దుర్భాషలాడుతున్నామంటే మనకు చేతకానితనం అని. మనకు చేతకానితనం, మనం మోసపోతున్నాం అంతేగాని ఆ చట్టాలతో తప్పు లేదు. దాన్ని డిటర్మినేషన్ చేసేకే కోర్టులు ఉన్నాయి, ఏది నిజము ఏది అబద్ధము అని. ఈ నెగిటివిటీని కూడా మనము ఒప్పుకొని పోతున్నామే, అది తప్పు. అందుకే మనిషి విజ్ఞానవంతుడు కావాలి అంటే పుస్తకం చదువుకోవాలి, రాదర్ దాన్ యువర్ సెల్ ఫోన్. మీ సెల్ ఫోన్లో వచ్చే యూట్యూబ్ షార్ట్స్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. ఐటీ సెల్లులు పెట్టుకొని మరీ జనాల్ని చెడగొట్టేంత స్థాయికి దిగజారింది సోషల్ మీడియా. మీరు దాని మీద ఆధారపడద్దండి. ఏదైనా నిజాలు తెలుసుకోవాలంటే ఒక బుక్ తీసుకోండి. లైబ్రరీలు ప్రతి మండలంలో ఉంటాయి. మా దగ్గరకు వస్తే మా పిఎల్వీస్ దగ్గర కూడా ఉంటాయి. మీకు కావాల్సిన విషయాలు చదువుకోవచ్చు, నిజాలు తెలుసుకోవచ్చు. వీటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్టేట్కు కూడా కొన్ని బర్డన్స్ ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద 38, 39A వీటన్నింటి కింద ఏమున్నాయంటే అసమానుల్ని సమానులు చేసేందుకు రాజ్యం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే రిజర్వేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇల్లు కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి. మేడం గారు చెప్పారు ప్రభుత్వంలో చాలా స్కీములు ఉన్నాయి, మనం వాడుకోవడం లేదు అని. ఆ స్కీములన్నీ దేనికోసం ఉన్నాయి? బలహీనులు, దురావస్థలో ఉండే వాళ్ళని దాని నుంచి బయటికి తీసివేసి సమాన స్థాయిలో నిలబెట్టేందుకు. దాన్ని జాగృతం చేసుకోవాలి మనం. ఆ జాగృతం చేసుకునే ప్రక్రియలోనే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్స్ దగ్గర కానివ్వండి, పంచాయతీ ఆఫీసుల్లో కానీ మేము పిఎల్వీలు కూడా పెట్టాం, డ్యూటీలు వేస్తూ ఉంటాం. మీరు తెలుసుకోవచ్చు అక్కడికైనా వెళ్ళి. ఈ విధంగా సమాజాన్ని స్థాపించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యమే కాకుండా మన కర్తవ్యం కూడా. మన చుట్టూ ఉండే వ్యక్తులకి సమాన హక్కులు ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటాం, రోడ్డుకి ఎడమ వైపున నడవాలి, ఇది మన మీద ఉండే బాధ్యత. రోడ్డుకి అడ్డదిడ్డంగా నడిచి రోడ్డులో పోయే వెహికల్స్ని తిట్టడం వల్ల లాభం రాదు కదా, మన ప్రాణానికి ప్రమాదం. రోడ్డుని ఎట్లా క్రాస్ చేయాలి దానికి రూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి జీవితంలో ఎడమ వైపుకి తిరిగి ఉమ్మండి అనేది ఒక రూల్. ఉమ్మల్లనుకుంటే ఉమ్మి తొట్టి ఉందా లేదా అని పబ్లిక్ ఆఫీస్లో చూసుకొని ఉమ్మల్లా. ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లోనే. ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం, ఇంకొకరికి సీటు మనం ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, పక్కన సర్దుకొని కూర్చోబెట్టుకోవచ్చు. ఆ మినిమం చాలా చిన్న సెన్స్ ఉంటుంది సమానత్వాన్ని ఎట్లిచ్చుకోవాలా అనేది. అంగన్వాడీ టీచర్స్గా, డ్వాక్రా మహిళలుగా, ఎంఎన్ఎంస్ వచ్చారా? రాలేదా వాళ్ళు? మీ అందరికీ ఒక విన్నపం ఏమంటే మీరు చివరి స్థాయికి వెళ్ళిపోతారు, ఒక ఇంటికి కుటుంబానికి రూట్ లెవెల్లో వెళ్తారు. అక్కడ మీరు చెప్పండి వాళ్ళకి సమాజంలో సామాజిక న్యాయం ఎట్లొస్తుంది అంటే వివేకం వల్ల, చదువు వల్ల. చదువుకుంటే వివేకం వస్తుంది. ఆ చదువు అన్నెసెసరీ విషయాలు తీసుకొని పక్కదారి పట్టించుకోకుండా మనం కాపాడుకోవాలి. దీన్నంతా మీరు అబ్జర్వ్ చేస్తారని భావిస్తూ ఇంత చక్కటి ఏర్పాట్లకి చేపించినందుకు మా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, తర్వాత ఎంఈఓ గారికి, ఇక్కడ ఉండే పోలీసు వారికి, అదేవిధంగా మా పిఎల్బీస్కి, మా ఎల్ఏడిసిఎస్ కౌన్సిల్కి, మీకందరికీ, మీరందరూ వచ్చిన దానికి
మీకందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిండే హానరబుల్ నల్సాకి, హానరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి, అదేవిధంగా మా హానరబుల్ చైర్పర్సన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ సి యామిని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షులు వహించిన మన సీనియర్ సివిల్ జడ్జి గారు, అలాగే సెక్రటరీ డిఎల్ఎస్ఏ కడప బాబా గారికి, అలాగే మన మండల తహసీల్దార్ మరియు మండల మెజిస్ట్రేట్ గారికి, అలాగే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నంగిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి తక్కువ టైం నిన్న మనం అందరినీ పిలవడం జరిగింది. ఆశా వర్కర్లు, అలాగే డ్వాక్రా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, అలాగే మన విలేకరులు, మన ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు సంతోషిస్తూ, మనము మన జడ్జి గారు చెప్పినట్టుగా ఈరోజు మనం సమానత్వం, అలాగే సోదరభావము, అలాగే మానవతావిలువని మనం అందరము పాటిస్తామని మనమందరము ఈ సభాముఖంగా సంకల్పిస్తాం. అలాగే మనం ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా ఈ సమాజాన్ని నిర్మించుకుందామని అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేపట్టడం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో ఈ సభను ముగిస్తాం.